సర్వం కల్విదం బ్రహ్మ అని శాస్త్రం చెప్తుంది. అందుకొని చెప్తాడు స యశ్చాయం పురుషే సాశ్చావాదిత్యే స ఏకః చాందోగ్యోపనిషత్తు. భగవద్గీతలో చెప్తాడు నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. అర్థమైందా? ఇది అసత్తు సత్తు అని మనం చెప్తున్నాం, సత్ అసత్. అక్కడ ఏం చెప్తున్నాడు? నాసతే విద్యతో భావో నా భావో విద్యతే సతః. ఉభయోర్ అంతర్దృష్టాంతం అన్వయో తత్వదర్శిభి. అంటే తత్వదర్శనం తెలిసినటువంటి వానికి ఈ ప్రపంచం కూడా మాయగా కాదు, ఇది అక్కడి నుంచి వచ్చింది కాబట్టి దాంట్లో లీనమైపోతుంది కాబట్టి ఆ రకంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఉప్పుగల్లు ఉన్నాయి, ఉప్పుగల్లు తీసుకుంటాము, తీసుకొని నీళ్ళలో వేస్తాం. లవణం తోయం సంస్పర్శాత్ ద్రవం తోయం అయం భవేత్ మనోహి బ్రహ్మ సంస్పర్శాత్ తదా బ్రహ్మమయం భవేత్. ఉప్పుగల్లు తీసుకొని మనం నీళ్ళలో వేసాం, అదేమవుతుంది? కరిగిపోతుందా? కరిగిపోయి ఏమవుతుంది? అది నీళ్ళగానే నీళ్ళు ఉప్పగా ఉంటాయి, నీళ్ళగానే మారిపోతుంది. అంటే తన యొక్క ఏదైతే తన రూపం ఉండను, తన యొక్క స్థితి ఏదైతే ఉందో దాన్ని కోల్పోయి అది నీళ్ళలో కలిసిపోతుంది. ఈ ప్రపంచం కూడా అంతే పరమాత్మలో కలిసిపోతుంది. కాబట్టి ఇది నథింగ్ బట్ ఇది పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి అధ్యస్థము, అంటే అభేదం అని చెప్తుంది.